చూస్తున్నాం తిరుమల ఆలుపిరి నడక మార్గంలో మరోసారి వన్యమృగాల సంచారం కలకలం సృష్టించింది. చిరుత ఎలుగుబంట్ల కదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. గడిచిన నెల రోజుల్లో 2 రోజులు ట్రాప్ కెమెరాల్లో వన్యమృగాల కదలికలు నమోదయ్యాయి. శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే డిసెంబర్ 13, 29న ట్రాప్ కెమెరాకు చిరుత సంచార దృశ్యాలు చిక్కాయి. ఈ నేపథ్యంలో నడక మార్గంలో భక్తులకు టీటీడీ కొన్ని కీలక సూచనలు చేసింది. భక్తులు అప్రమత్తంగా గుంపులుగా రావాలని హెచ్చరించింది. వన్యమృగాల సంచారంపై భక్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఆలుపిరి నడక మార్గంలో మరోసారి వన్యమృగాల సంచారం కలకలం సృష్టించింది. చిరుత ఎలుగుబంట్ల కదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. గడిచిన నెల రోజుల్లో 2 రోజులు ట్రాప్ కెమెరాల్లో వన్యమృగాల కదలికలు నమోదయ్యాయి. శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే డిసెంబర్ 13, 29న ట్రాప్ కెమెరాకు చిరుత సంచార దృశ్యాలు చిక్కాయి. ఈ నేపథ్యంలో నడక మార్గంలో భక్తులకు టీటీడీ కొన్ని కీలక సూచనలు చేసింది. భక్తులు అప్రమత్తంగా గుంపులుగా రావాలని హెచ్చరించింది. వన్యమృగాల సంచారంపై భక్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
నడక మార్గంలో మరోసారి వన్యమృగాల సంచారం కలకలం సృష్టించింది. చిరుత, ఎలుగుబంట్ల కదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కగా గడిచిన నెల రోజుల్లో 2 రోజులు ట్రాప్ కెమెరాలో వన్యమృగాల కదలికలు నమోదయ్యాయి. శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే డిసెంబర్ 13, 29న ట్రాప్ కెమెరాకు చిరుత సంచార దృశ్యాలు చిక్కాయి. ఈ నేపథ్యంలో నడక మార్గంలో భక్తులకు టీటీడీ కొన్ని కీలక సూచనలు చేసింది. భక్తులు అప్రమత్తంగా గుంపులుగా రావాలని హెచ్చరించింది. వన్యమృగాల సంచారంపై భక్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గోపి, వన్యమృగాల సంచారంపై టీటీడీ అధికారులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్వప్న, ఏదైతే గత 2 రోజుల క్రితం గత నెల 13వ తేదీ నిన్న రాత్రి తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో ఏదైతే టీటీడీ ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో నరసింహస్వామి ఆలయం, అదేవిధంగా ఏనుగుల ఆర్చి వద్ద కూడా ఒక చిరుత పులి, ఒక ఎలుగుబంటి సంచారం చేసినట్లు టీటీడీ ఫారెస్ట్, అదేవిధంగా ప్రభుత్వ ఫారెస్ట్ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో గత 3 రోజుల నుంచి కూడా రికార్డ్ అయ్యి ఏదైతే భక్తులపై దాడి చేస్తున్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో సంచరించేటువంటి 6 చిరుతలను కూడా ఇప్పటికే టీటీ అధికారులు బోన్లో బంధించి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీవారి మ్యూజియం కైతే శ్రీవారి జూ పార్క్ తరలించారు. అప్పటి నుంచి కూడా కొంత ఊపిరి పీల్చుకున్న తిరుమలలో శ్రీవారి శేషాచలం అడవిలో కూడా చిరుతపులు లేవంటివి కూడా భక్తులు కొంత ఊపిరి పీల్చుకోవడంతో కూడా తిరుమల అలిపిడి కాలినడక మార్గంలో కూడా ఆంక్షలను కూడా టీటీ అధికారులు ఎత్తేసారు. ఏదైతే ఈ నెలలోనే దాదాపుగా 2 రోజులు ఈ నెలలోనే దాదాపు 2 రోజుల పాటు టీటీడీ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతపుల్లో, అదేవిధంగా వన్య మృగాలు కూడా సంచరిస్తున్నాయంటే కూడా భక్తుల్లో కూడా కొంత భయాందోళన అయితే మళ్ళీ నెలకొంది. ఏదైతే టీటీడీ అధికారులు కూడా ఇది శ్రీవారి తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో అయితే రాలేదు. ఏదైతే మన తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి డీప్ ఫారెస్ట్ కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కూడా అక్కడ సంచరిస్తున్నట్లు కూడా టీటీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే టీటీ అధికారులు కూడా సాంక్షన్లు కూడా పూర్తిగా వెచ్చేయలేదు. ఆ ప్రాంతాలు ఏదైతే ఏనుగుల ఆర్చు, అదేవిధంగా నరసింహస్వామి ఆలయం వద్ద కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు గస్తీని అయితే పెంపొందించారు. ఇప్పటికే టీటీడీ అలిపిరి కాలినడక మార్గంలో బయలుదేరినటువంటి అధికారులు కూడా చేతికి కర్రలతో పాటు కూడా భక్తులు గుంపులుగా తరలి రావాలని చెప్పి టీటీ అధికారులు భక్తులు విజ్ఞప్తి చేశారు. మరోపక్క తిరుమలలో ఇప్పటికే శ్రీవారి ఆలయంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా కొంత భయం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. స్వప్న. రైట్, థాంక్యూ గోపి.